ధ్రువ్ ఆ పూలని కింద పడేసి 2 చేతులతో ధన్యముఖాన్ని పట్టుకుని చూస్తూ, నేనింకా కాసేపు ఈ కలలోనే ఉంటే బాగున్ను. నిన్ను ఇలా చూసి చాలా రోజులయ్యింది. నన్ను చూసినప్పుడల్లా ఆ కళ్ళల్లో ఒక రకమైన మెరుపు, పెదాల మీద ఒక నవ్వు, బుగ్గల్లో ఒక రకం అయిన సిగ్గు. ఇది నిజమైతే బాగున్ను అని అంటాడు ధన్య నుదుటికి తన నుదుటిని ఆనిస్తూ. అది విని ధన్యకి అర్థమవుతుంది ధ్రువ్ తనని ఎంతగా మిస్ అయ్యాడు అని. ధన్య తల ఎత్తి ధ్రువ్‌కి పెదాల మీద ముద్దు పెట్టి దూరం జరిగి, నేను నిజం బావా! నీ ధన్యనే. నేను నిజంగా నీకోసమని వచ్చాను అని అంటుంది. కానీ ధ్రువ్ నమ్మలేనట్టుగా చూస్తూ, ఇది నిజంగా కలే. ఇది నిజం కాదు. ఈ ముద్దు నిజం కాదు అని అంటుంటే, అది విని ధన్య కోపంగా ధ్రువ్ నెత్తి మీద ఒక ముటిక్కాయ వేసి, నేను నిజంగా వచ్చాన్రా మొగుడా అంటే కల కల అని అంటావేంటి? కావాలంటే చూడు, నన్ను ముట్టుకో, ఇది కల కాదు అని అంటుంటే, ధ్రువ్ అది చూసి ధన్య నిజంగానే వచ్చింది అని నమ్మి ధన్య చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ హగ్ చేసుకుని ధన్య తల మీద ఒక చెయ్యి, వెన్ను మీద ఒక చెయ్యి వేసి నిమురుతూ తన మనసు నెమ్మదగా అలానే హగ్ చేసుకుని ఉంటాడు. అది చూసి ధన్య నవ్వుతూ ధ్రువ్‌ని హగ్ చేసుకుని కళ్ళు మూసుకుంటుంది. ధ్రువ్ ధన్య మెడ మీద తల ఆనించి తన నుండి ఎప్పటిలానే వస్తున్న ఒక రకమైన పరిమళాన్ని పీలుస్తూ, ఇది నిజమే, నా ధన్య నిజమే అని అనుకుంటూ ఉంటాడు చిన్నగా. కాసేపటికి ధ్రువ్ కుదుట పడ్డాక ధన్యని జరిపి నుదుటిని ముద్దు పెట్టి, ఇంత సర్ప్రైజ్ ఇస్తావు అని అనుకోలేదు నేను అని అంటూ అలానే ధన్యని చూస్తూ ఉండగా, ధన్య నవ్వుతూ, బావా నేనెప్పుడూ ఇక నీతోనే ఉంటాగా, పద ఇప్పుడు ఇంటికి వెళదాం, మన పెళ్లి గురించి చెప్పాలి అని అంటూ ఉండగా, ధ్రువ్ ఫోన్ మోగుతూ ఉండటంతో ధ్రువ్ అది చూసి తీస్తాడు. రేయ్ బా ఎంతసేపురా చికాకొస్తుంది, నాకిక్కడ వెయిట్ చేసి చేసి త్వరగా రారా బాబు అని వాపోతుంటే అది చూసి నవ్వుతూ ధన్యని చూస్తుంటే ధన్య కింద పడిపోయిన పూలను తీసి పద బావ వెళ్దామని లాగుతుంటే నవ్వుతూ ధన్యతో వచ్చి చూస్తాడు. అక్కడ తన లగేజ్ ఉన్న కార్ అక్కడ లేకపోవటం చూసి, రేయ్ కారేది? అది ఇంటికి వెళ్ళింది. అలానే మీ అమ్మా నాన్న దీనింట్లో ఉన్నారు. అక్కడ అందరూ మీకోసమని చూస్తూ ఉన్నారు. పద పద లేట్ అవుద్ది మళ్ళీ అని అంటుంటే, సరే అని ధ్రువ్ ధన్యని చూస్తుంటే ధన్య వెనకాల కూర్చోవడంతో తనకి వేరుగా కూర్చోవాలి అని ముఖాన్ని మాడుస్తుంటే అది చూసి జై బాబు ప్రేమపక్షి పోవయ్యా వెనక్కి, మళ్ళీ నన్ను తిట్టుకుంటావు అని అంటుంటే ధ్రువ్ నవ్వుతూ వెనకాల ధన్య పక్కన కూర్చుని ధన్య చేతిని తన చేతితో పట్టుకుని చూస్తూ ఉంటాడు. ఎలా అంటే చిన్నపిల్లాడు తనకి కావలసిన చాక్లెట్ దొరకగానే ఎంత ఆనందపడతాడో అంతగా అన్నమాట. అది చూసి ధన్య నవ్వుతుంటే జై అది చూసి, వీడికి చెల్లి ఉంటే ఇక ఏమీ పట్టవు అని అనుకుంటూ ధన్య ఇంటికి పోనిస్తాడు. కొంచెం దూరం అవ్వటంతో ధన్య ధ్రువ్ భుజం మీద తలపెట్టుకుని పడుకుంటుంది. అది ధ్రువ్ ధన్యని తన ఒళ్ళో పడుకోపెట్టుకుని కాళ్ళని అడ్డంగా పెడతాడు. మళ్ళీ ధన్యకి నడుం నొప్పి వస్తుంది అని. అది చూసి జై చిన్నగా నవ్వుకొని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ధన్య అలా పడుకొని ఉన్నంతసేపు ధ్రువ్ ధన్యనే చూస్తూ ఉంటాడు. చాలా రోజులకి ఇలా ప్రశాంతంగా పడుకొని ఉన్న ధన్య ముఖం చూసి కాసేపటికి ఇల్లు రావటంతో ధ్రువ్ జాగ్రత్తగా ధన్యని ఎత్తుకుని ఇంట్లోపలికి తీసుకొని తన రూంలో పడుకోబెట్టి అందరి దగ్గరికి వస్తాడు. అందరూ ఇద్దరిని చూసి నవ్వుతుంటే ధ్రువ్ సిగ్గుపడుతూ బుర్ర గోక్కుంటూ ఉంటాడు. ప్రశాంత్ గారు ధ్రువ్‌ని చూసి నవ్వుతూ, అవును ధన్య ఏదో చెప్పాలని ఉంది. ఏంటి అది అని అడుగుతుంటే,
ధ్రువ్ అందరి వైపు చూస్తుంటే అప్పుడే జై కార్ని పార్క్ చేసి ధన్య నిద్రలో కింద పడేసిన వీళ్ళ పెళ్లి సర్టిఫికేట్ని తీసుకువచ్చి ధ్రువ్కి ఇస్తాడు. అది అందరికీ చూపించి ధ్రువ్ మాకు పెళ్ళయింది అని అంటాడు. అది చూసి అందరూ షాక్ అయినా వీళ్ళు క్లోజ్నెస్ని చూసి ఊరుకుంటారు. కానీ లత గారు అదేంట్రా ఎప్పుడయింది? మా ఎంగేజ్మెంట్ అయిన రెండో రోజుకమ్మా. మరి మాకు చెప్పి ఉంటే మేమే మీ పెళ్ళిని వైభవంగా చేసేవాళ్ళం కదరా. ఎందుకిలా చేసుకున్నారు మీరు ఇద్దరు? అది మా ధన్యకి అప్పుడు వెళ్తుంటే నా భార్యగా వెళ్ళాలి అని అనిపించిందంట. ఎలానో మా ఇద్దరికి అందరి ముందు ఎంగేజ్మెంట్ అయ్యింది కదా. వచ్చాక అందరికీ చెబుదామని అనుకున్నా. అలా మా పెళ్ళయ్యాక ఇద్దరం వెళ్ళిపోయాం. తర్వాత ధన్యకి ఇలా అయ్యింది అని అంటాడు. అది విని ప్రసాద్ గారు అది కాదురా కన్నా, మాకు ఉన్నది నువ్వు ఒక్క కొడుకువే కదా. నీ పెళ్ళి బాగా చెయ్యాలి అని అనుకున్నామని అంటుంటే దీక్ష వచ్చి ఇప్పుడేమైందని నాన్న, మీ ఇష్ట ప్రకారమే ఇద్దరికి అందరి ముందు ఇక్కడే ఇంకో వారంలో పెళ్లి చేద్దాం. ఏమంటారు మామయ్య అత్తయ్య గారు అని అంటుంటే వాళ్ళు కూడా సరే అంటారు నవ్వుతూ. అప్పుడే ధన్య అందరినీ చూస్తూ వీల్లేదు అని అరుస్తుంది. అది చూసి లతగారు ఏయ్ కోతి నువ్వాగు, అసలే నా కొడుకు పెళ్లి ఘనంగా చెయ్యాలని అందరినీ ఒప్పిస్తుంటే మధ్యలో నీ గోలేంటి? చుప్ చాప్గా వెళ్ళి ఇందాకట్లాగా పడుకో అని అంటుంటే ధన్య వచ్చి లతగారిని హక్ చేసుకుంటూ అది కాదత్తమ్మ, నా పెళ్ళిని వచ్చాక ఒక రాజ్ మహల్లో చేసుకోవాలని ఎంత కలలు కన్నానో తెలుసా అని అంటూ మహల్లో తన పెళ్లిని ఊహించుకుంటూ గాలిలో తేలుతూ ఉండగా అది చూసి ప్రశాంత్ గారు సరేరా, కానీ దానికంత బడ్జెట్ మనం పెట్టలేము కదరా, అది కూడా చూసుకోవాలి కదరా అని అంటుంటే అది చూసి లత గారు ప్రసాద్ గారు మా కోడలు ఏదడిగితే అదే జరుగుతుంది. ఎలానో దీక్ష పెళ్లికి మొత్తం ఖర్చంతా మీరే పెట్టారు. ఈసారి మేం చూసుకుంటామది. ఎలానో వాడు కూడా బాగా సంపాదించాడు కదా. ఏమంటావు రాద్రు అని అంటుంటే అలానే మీ ఇష్టం, 2 రోజుల్లో బుక్ చేస్తాను అని అంటాడు. ఉషగారు అది చూసి ధనిని దగ్గరికి తీసుకుని అయితే మనకి చాలా పనులే ఉన్నాయి కదా అని అంటుంటే అది చూసి హర్షి వచ్చి ఉషగారిని ఇంకోవైపు హక్ చేసుకుంటుంది. అది చూసి లతగారు ధన్య నుదుటి మీద ముద్దు పెడతారు. అది చూసి దీక్ష అమ్మా నేను అని అంటుంది ఏడుపు ముఖంతో. అరే రారా అని అంటుంటే దీక్ష వచ్చి హక్ చేసుకుంటుంది. వీళ్ళని చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అలా అందరూ పెళ్లికి కావాల్సినవన్నీ అన్నీ కూడా కొనేసి రాజస్థాన్లో ముందే ధ్రువ్ బుక్ చేసి ఉంచిన మహల్కి 2 వైపులా ఉన్న బంధువులు అందరినీ తీసుకుని వెళతారు. అక్కడ అందరికీ రూమ్లు ఇస్తూ అన్నీ సెటిల్ అయ్యాక ధన్య తన రూమ్కి వెళ్ళి పడుకుండిపోతుంది. ధ్రువ్, జయశ్రీ, చందులు అందరికీ ఏం కావాలో అన్నీ చూసుకుంటూ ఎప్పటికో అర్ధరాత్రి వాళ్ళ రూమ్లోకి వెళతారు. ధ్రువ్ తన రూమ్కి వెళ్ళి చికాకుగా ఉండటంతో స్నానం చేయటానికి అని వెళతాడు. ధన్యకి కొత్త చోటు అవటం వల్ల నిద్ర మధ్యలో మెలకువ రావటంతో లేచి రూమ్ నుండి బయటకు వచ్చి చుట్టూ చూస్తూ ఉండగా కిచెన్ని చూసి తను ఫ్రిడ్జ్లో పెట్టిన చాక్లెట్లు గుర్తుకు వచ్చి వెళ్ళి ఒక చాక్లెట్ తీసి తినేసి తన రూమ్కి వెళ్తూ ఉండగా కరెంటు పోవటంతో మొత్తం మహలంతా చీకటిగా అయిపోతుంది. దాంతో తన రూమ్ అనుకుని పక్క రూమ్లోకి వెళ్ళిపోతుంది. అది చీకటిగా ఉండటంతో బెడ్ని చూసి వెళ్ళి పడుకొని రూఫ్ని చూస్తూ వెంటనే పడుకుంటుంది. ధ్రువ్కి చీకటిగా ఉండటంతో సైలెంట్గా బాత్రూమ్ నుండి వచ్చి బెడ్ మీద పడుకొని పక్కన ఏదో ఉన్నట్టు అనిపించి చూస్తాడు. పక్కన ధన్య పడుకొని ఉండటం చూసి ఇదేంటి ఇక్కడ ఉంది అని అనుకుంటూ ఉండగా ధ్రువ్ కళ్ళు మెల్లగా ధన్య పెదాల మీదకి వెళతాయి. బెడ్ వెనకాలే కిటికీ నుండి వస్తున్న గాలికి ధన్య జుట్టులో ఉన్న చిన్న చిన్న వెంట్రుకలు ముఖం మీద పడుతూ ఉండటంతో ఆ కొద్దిగా ఉన్న వెన్నెల వెలుగులో కనిపిస్తూ ఉంటుంది. అది చూసి ధ్రువ్ ఆ జుట్టుని పక్కకి తీస్తుంటే
దాంతో ధన్యకి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంది. పక్కనే తననే చూస్తూ ఉన్న ధ్రువుని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి, బావా నువ్వేంటిక్కడ? అది నా రూమ్‌లో నా బెడ్ మీద ఏం చేస్తున్నావు అని అంటుంది. అది చూసి ధ్రువ్ కాసేపు దడిపిద్దామని ధన్య 2 పక్కల చేతులు అడ్డుగా వేసి ధన్యని కొంటిగా చూస్తూ, ఏం లేదు. ఈరోజు ఆ ఫ్రాక్‌లో భలే ముద్దుగా ఉన్నావు తెలుసా? అందుకే ఇప్పటికైనా ఒక ముద్దు పెట్టేసుకొని వెళదాం అని వచ్చా. నా ముద్దేదో నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. అదే నేను తీసుకోవాలి అంటే. ముద్దుతో ఆగను. మరి నీ ఇష్టం అని అంటాడు. అది విని ధన్య కొద్దిగా వణుకుతూ, ము ముద్దేంటి? ఏం లేదు పో ముందు బయటకి అని అంటుంటే, ధ్రువ్ ధన్యని చెవి దగ్గర వచ్చి హస్కీగా వెళ్ళిపోనా అని అంటాడు. ధ్రువ్ నుండి వస్తున్న ఫ్రెష్ స్మెల్‌కి ధన్యకి నోటి నుండి మాట రావట్లేదు. అయినా ధ్రువ్‌ని చూస్తుంటే డౌటొస్తుంటే అది చూసి నిజంగా చేస్తాడేమో అని ధన్య ధ్రువ్‌ని దూరంగా తోస్తుంటే ధ్రువ్ అలానే ఉంటాడు. తన పైన కొంచెం కూడా కదలకుండా. అప్పుడే కరెంట్ రావటంతో ధన్య కళ్ళకి పక్కకి తిప్పి చూస్తుంది. తన లగేజ్, తన బట్టలు కాక వేరే బ్యాగ్‌లు అక్కడ ఉండటం చూసి. కంగారుగా ధ్రువ్‌ని బలంగా తోసేసి లేసి చూస్తుంది. అది తన రూమ్ కాకపోవటంతో అయోమయంగా చూస్తూ ఉంటుంది. అది చూసి ధ్రువ్ నవ్వుతూ, నీ రూమ్ పక్కనే నా రూమ్. చీకటిలో తెలియకుండా నా రూమ్‌కి వచ్చేశావు భార్యామణి అని అంటాడు. అది చూసి ధన్య బుర్ర కొట్టుకొని వెకిలి నవ్వు నవ్వుతూ గుడ్ నైట్ బావా అని డోర్‌ని తీసుకొని తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. తన కంగారు చూసి ధ్రువ్ పడి పడి నవ్వుతూ ఉంటాడు. ధన్య ధ్రువ్ రూమ్ నుండి బయటకు వచ్చి తన రూమ్‌కి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని దానికి ఆనుకుంటూ ఉండగా తలుపు కొట్టిన చప్పుడు రావటంతో టైంను చూసి ఈ టైంలో ఎవరు? బావ వచ్చాడా? అరే! ఇప్పుడేం చేయాలి? అని అనుకుంటూ ఉండగా తన చేతులు కొంచెం వణుకుతూ ఉండటం చూసి బాబోయ్! ఏంటి ఇలా అయిపోతున్నా అని అనుకుంటూ కళ్ళు మూసుకొని తలుపు తీస్తుంది. అప్పుడు ఏదో చెయ్యి వచ్చి తల మీద తగలగానే ఒక కన్ను తెరిచి చూస్తుంది. ఎదురుగా ప్రశాంత్ గారు ఉండటంతో 2 కళ్ళు తెరిసి, నాన్నా నువ్వేంటిక్కడ? రా లోపలికి అని దారిని ఇస్తుంటే, ఇక్కడ కాదురా అలా బయట కూర్చుందాంరా అని అంటారు. సరే అని ఇద్దరూ వెళ్ళి ఒక చోట కూర్చుని ఉండగా ప్రశాంత్ గారు ధనిని చూస్తూ, చూడు తల్లి, నువ్వెందుకు అలా కోమాలోకి వెళ్ళావో నాకు తెలియదు. ధ్రువ్‌ని అడిగితే నేషనల్ సెక్యూరిటీ చెప్పకూడదు అని అన్నాడు. కానీ నేను నిన్ను అలా చూసి తట్టుకోలేక ధ్రువ్ కాలర్ పట్టుకొని నిలదీస్తే జరిగిందంతా కూడా చెప్పాడు అని అంటారు. ఆ మాట విని ధన్య తల దించుకుంటుంది. అది చూసి ప్రశాంత్ గారు ధన్య తల నిమురుతూ, నేను అర్థం చేసుకోగలను నువ్వు ఏమనుకుంటున్నావో. కానీ అది ఎంత ప్రమాదమో తెలుసా నువ్వు చేసింది? కానీ ఏం చేయలేకపోయాను. ఈ విషయం నాకు తప్ప మన వాళ్ళకి తెలియదు. ఈ విషయం అలా ఉంచు. మీ అత్త, మామయ్యలు నిన్ను అలా చూసి ఏమైంది అని అన్నారు. కానీ ఎందుకు అలా అయింది అని కానీ, అమ్మ ఇంకా బాగానే ఉందా అని అడగలేదు. ఎందుకో తెలుసా? అది నీ మీద ఉన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని నువ్వు పాడు చేసుకోకు. జాగ్రత్తగా ఉండు అని అంటుంటే ధన్య ఏడుస్తూ ప్రశాంత్ గారిని హగ్ చేసుకుంటుంది. ప్రశాంత్ గారు ఊరుకోపెట్టి, అంతా త్వరగా అయిపోయాయి. నా కూతుర్ని సరిగ్గా చూడను కూడా లేదు. అవును, నువ్వు వెళ్ళిపోతే నన్ను నాన్న అని ఎవరురా పిలిచేది అని అంటుంటే ధన్య అది చూసి, నేను ఎప్పటికీ మీకు దగ్గరగానే ఉంటా చూడండి.
నాన్న జస్ట్ అలా నాకు కాల్ చేయగానే అలా వచ్చేయను నీ దగ్గరికి అని అంటుంటే, అవునా? ఎలా? ఇక్కడి నుండి నువ్వు డైరెక్ట్‌గా వైజాగ్‌కి వెళ్తున్నావుగా? నేనా? ఎవరన్నారు? ఇంకా ఎవరు? మీ బావ. అప్పగింతలు కూడా ఇక్కడే. ఇక్కడి నుండి నువ్వు ధ్రువ్ వైజాగ్‌కి వెళ్తారు. మేమంతా కూడా హైదరాబాద్‌కి వెళ్తాము. అవునా? నాకొక్క మాట కూడా చెప్పలేదు? అయితే ఏమయిందిలే కానీ, పద పడుకో. అసలే చాలా లేటయ్యింది అని అంటుంటే, సరే అని వెళుతుంటే, ఒక్క నిమిషం ఆగు అని ఆయన అంటుంటే, ఏంటా అని తిరిగి చూస్తుంది. అవును, నేను వస్తుంటే నువ్వు ధ్రువ్ రూమ్ నుండి వచ్చి నీ రూమ్‌లోకి వెళ్ళినట్టు చూశాను. ఎందుకు వెళ్ళావక్కడికి అని అంటారు కొద్దిగా సీరియస్‌గా. అది ఏం లేదు. కరెంటు పోయింది కదా! భయం వేసి బావ రూమ్‌కి వెళ్ళాను అంతే. ఏంటి నీకు భయమా? అర్ధరాత్రి కూడా కూర్చొని హర్రర్ సినిమా చూసే నీకు భయం వేసిందా? ఎంత విచిత్రం. ఊరుకో నాన్న, ఈ ప్లేస్ కొత్త కదా అలా అయిపోయిందంతే. సరే వెళ్ళి పడుకో బాయ్ అని చెప్పేసి పారిపోతుంది తన రూమ్‌కి. అది చూసి ప్రశాంత్ గారు డౌట్‌గా చూస్తూ తన రూమ్‌కి వెళ్ళిపోతారు. ధన్య మంచి నిద్రలో ఉండటం చూసి హర్షి ధ్రువ్ దగ్గరికి వెళ్తుంది. హర్షి రావటం చూసి ధ్రువ్, ఏమైంది హర్షి? ఏమైనా చెప్పాలా? లేక ఏమైనా కావాలా? అని అడుగుతుంటే, అయ్యో బావగారు ఏం లేదు. మీకు మా అక్కకి సంబంధించిన ఒక పెద్ద సీక్రెట్ చెప్పాలి. బహుశా మీకు అది ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. ఏంటది? ఒక ఫోటో ఇచ్చి మీరే చూడండి అని అంటుంది. ఆ ఫోటోలో ఒక చిన్న పాప డైపర్ మాత్రమే వేసుకొని ఫ్రిడ్జ్ వెనకాల కూర్చుని చేతికి కరిగిపోయిన ఉన్న చాక్లెట్‌ని ఒక పక్క తింటూనే అది చూసి ఏడుస్తూ ఉంటుంది. అది చూసి నవ్వుతూ, ఏంటి హర్షి ఇది? ఎవరు ఇది? మా అక్క. ఏంటి నిజమా? ఏమైంది ఇలా కూర్చుంది? అదా, నేను పుట్టకముందే ఏమైందంటే అర్జున్ ఫ్రిడ్జ్ నుండి చాక్లెట్ తీసుకుంటుంటే వెనకాలే వచ్చి రానట్టు నడకతో ధన్య వచ్చి అర్జున్ చేతిలో చాక్లెట్‌ని చూసి అప్పటికే పాప చాక్లెట్‌కి పెద్ద ఫ్యాన్. ఏడుస్తూ నాకు కావాలి అని గోల చేస్తూ అర్జున్ ప్యాంట్‌ని పట్టుకొని లాగేస్తూ ఉంటుంది. అది చూసి అర్జున్ ఇంకోటి తీసి ధన్యకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అక్కడి నుండి భోజనం టైం అయిందని అందరూ తింటుంటే ఉషగారు ధనిని పెట్టడానికి ధనిని వెతుకుతూ ఉంటారు. కానీ ఇంట్లో ఎక్కడా కూడా లేకపోవటంతో కంగారుగా వెళ్ళి ప్రశాంత్ గారిని పిలిచి చెప్తారు. చిన్నగా నవ్వి ఆ ఫోటోని ధ్రువ్‌కి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అన్ని పనులు సాఫీగా జరుగుతూ ఉండగా పెళ్లి రోజు రాత్రి ధన్య పడుకోకుండా వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ తన పెళ్లి చీరని చూస్తూ అలా అలా కలలో విహరిస్తూ తనకి తెలియకుండానే ఎప్పటికో తెల్లారి నిద్రపోతుంది. టైం అవుతుంది అని లేపడానికని వచ్చిన లతా ఉషలు ధనిని ఎంత లేపుతున్నా లెగట్లేదు అని హర్షిని పిలిస్తే హర్షి ధన్య పక్కనే చేరి కుమ్మేస్తూ ఉంటుంటే ధన్యకి చిరాకు వచ్చి హర్షిని తోసేసి, ఏంటి మీ బాధ? నాకు ఎంత మంచి కల వచ్చిందో తెలుసా బావతో అని అంటూ సిగ్గుపడుతుంటే అది చూసి లతగారు, అమ్మా కలలు రాని ఆ మంచం దిగితే మీ బావతో పెళ్లి చేసుకుందువు గాని, ఆ కలలు పెళ్ళయ్యాక సాకారం చేసుకుందువు గాని అని అంటూ లాగుతుంటే ధన్య మారం చేస్తూ, నేను దిగను. ఇంకా సేపు పడుకుంటాను. కల చాలా నచ్చింది నాకు. బావ నన్ను నైట్ డ్రెస్‌లో అయినా చేసుకుంటాడు అని అంటూ పడుకుంటుంటే అది విని, ఏంటి?
రాజ్మహల్ దాకా వచ్చి నైట్ డ్రెస్లో పిల్ల అని అంటుంటే అప్పుడే రెడీ అయ్యి ధన్యకి హెల్ప్ చేద్దాం అని వచ్చిన ఆకాంక్ష, లయలు అది చూసి వాళ్ళతో మేం చూసుకుంటామాంటీ, మాకు ఇది అలవాటే, మీరు వెళ్ళి మిగతా వాటిని చూడండి అని పంపేసి ఇద్దరు ధన్యని బెడ్ నుండి ఎత్తి ధన్యని రెడీ చేస్తూ ఉంటారు. అలా అలా అన్ని కార్యక్రమాలు అయ్యాక చివరగా తాళి కట్టే అప్పుడు ధ్రువ్ ధన్యని చూస్తాడు. ఎవరైనా తనకి తెలిసి సిగ్గుపడడమో లేక ఏడవటమో చేస్తారు. కానీ ఇది నవ్వుతుంటే అది చూసి లత వైపు తిరిగి అమ్మా ఇది నవ్వుతుంది నేను కట్టను అని అంటుంటే అది చూసి ధన్య కంగారుగా ధ్రువ్ డిప్ప మీద కొట్టి త్వరగా కట్రా మగడా టైం అవుతుంది అని అరుస్తుంటే అది చూసి అందరూ నవ్వుతూ ఉంటారు. ధ్రువ్ ఇక తప్పదు కడుతుంటే పాపం పక్కనే ఉన్న చందు కళ్ళు తుడుచుకుంటూ సారీ రాబా నిన్ను సేవ్ చేయలేకపోతున్నా అని అనుకుంటూ ఉంటాడు. చివరగా అప్పగింతలు టైం వచ్చింది. సాధారణంగా ఎక్కడైనా అమ్మాయి ఏడుస్తుంటే తన అమ్మా నాన్నలు ఊరుకోపెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ హర్షి, ఉష గారు, ప్రశాంత్ గారు బాధపడుతుంటే ధన్య ఓదారుస్తూ ఉంటుంది. అది చూసి కొందరు నవ్వుతుంటే ఇంకొంతమంది చూస్తూ ఉంటారు. అది చూసి ధ్రువ్ కొంచెమైనా అమ్మాయిలా బిహేవ్ చేయవే అని అంటుంటే అంటే ఇప్పుడు నేను అబ్బాయినంటావు అంతే కదా, సరే అయితే అని ముందుకు కదులుతుంటే అది చూసి ధ్రువ్ ఎక్కడికి వెళ్ళేది అని ధన్యని ఆపి భుజాన వేసుకుంటాడు ధన్యని. అది చూసి అందరూ నవ్వుతుంటే ధన్య మాత్రం టైమింగ్ బాగుందని ఫోటోగ్రాఫర్ని పిలిచి అలానే ఉండి స్టిల్ ఇస్తూ ఫోటో తీయమంటుంటే అది చూసి ధ్రువ్ నవ్వుకుంటూ ఉంటాడు. అలా అన్నీ అయ్యాక ధ్రువ్ లగేజ్ని ధన్యని తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. అక్కడి నుండి జర్నీ చేస్తూ వైజాగ్లో ఫ్లైట్ దిగి లగేజ్ని లాక్కెడుతూ ఉండగా ఒకటి మిస్ అయింది అని అన్నీ వెతుకుతూ ఉండగా అప్పుడే ధన్య బ్యాగ్ని భుజానికి వేసుకుని వస్తుంటే అది చూసి ఇక్కడ ఉందా బ్యాగ్ నేను ఇంకా వెతుకుతున్నా అని అనుకుంటూ ఉండగా అది చూసి ధన్య ఏమైంది బావా ఏం వెతుకుతున్నావు, ఏం లేదు ఒకటి బ్యాగ్ మిస్ అయితేనే చూస్తున్నా అని అంటుంటే ఓహ్ నా బ్యాగా నా దగ్గరే ఉందిగా అని అంటుంటే చిచ్చి అది కాదు నువ్వు తగ్గావే అని చూస్తున్నా అని అంటుంటే అది విని ధన్య కోపంగా ఒక ముడ్డిక్కాయ వేసి ముందుకు వెళ్ళిపోతుంది. ధ్రువ్ రాక్షసి అని అనుకుంటూ వాడిని తీసుకొని వాళ్ళ కోసమని మాట్లాడిన డ్రైవర్ వెయిట్ చేస్తూ ఉండగా ధ్రువ్ అది చూసి వాటిని అతనికి ఇచ్చి ధన్య తీసుకుని ఇంటికి వెళతాడు. కొన్ని నెలలకి వైజాగ్లో ధ్రువ్ ఎప్పుడు కూడా జయశ్రీ, చంద్రులను ఆ వర్క్ అని ఈ వర్క్ అని ఫైల్స్ని కాపీ పంపుతూ ఉంటుంటే అది చూసి ధ్రువ్ వర్క్ చేస్తూ ఉంటాడు. అలా ఉన్న ధ్రువ్ని చూసి చూసి ధన్యకి చికాకు వచ్చి ధ్రువ్ పడుకున్న టైంలో అది తీసి దాసేస్తుంది. ధ్రువులు లేచి చూసేసరికి అక్కడ అది లేకపోవటంతో ధన్య కోసమని చూస్తాడు. కానీ ఇంట్లో ధన్య లేకపోవటంతో టైం చూస్తాడు. ఈ టైంలో నర్సరీలో ఉంటుందని అక్కడికి వెళ్తుంటే ధన్య ఎవరికో మొక్కలు ఇస్తూ హెల్ప్ చేస్తూ ఉంటుంది రోడ్ పక్కన. అది చూసి ధ్రువ్ ధన్య దగ్గరికి వచ్చి రే ధను నా ల్యాప్టాప్ చూసావా, లేదే, అరే నిజం చెప్పరా నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది అది అయితే నేను ఫ్రీగా ఇక నిజంగా నేను నమ్మ, అరే ప్లీజ్ ప్లీజ్ మా ధను చాలా మంచి పిల్ల, పంది పిల్ల దోమ పిల్ల కన్నా అందంగా ఉన్నట్టుంటుంది మా ధను పిల్ల అని అంటాడు ఏదో నోటికి వచ్చింది చెప్తూ. ఏంటి పంది పిల్ల దోమ పిల్లనా నేను, అది మర్చిపోయా ప్లీజ్ రా అని దాన్ని బ్రతమాలుతూ ఉండగా ధ్రువ్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి నాకు ఈ అడ్రస్ చెప్తారా ఎక్కడుందో అని అంటుంటే ధ్రువ్ మొహమాటంగా సరే అని అది చూసి చెప్తూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి చూపులో తేడాగా ఉండటం ధన్య గమనించలేకపోలేదు. ధ్రువ్కి చెప్పటం అయ్యాక తల తిప్పుతుంటే అది చూసి వేరే వైపుకి చూస్తూ ఓహ్ థ్యాంక్స్ అని అంటూ కావాలని ధ్రువ్ చేతిని పట్టుకుని ఊపేస్తుంది. అది ధ్రువ్కి ఇబ్బందిగా అనిపించి తన చేతిని లాక్కుని పర్లేదు మీరు వెళ్ళండి అని అంటుంటే ఆ అమ్మాయి నవ్వుతూ ధన్యని చూసి కన్ను కొట్టి వెళ్తుంది.
అది చూసి ధన్యకి ఎక్కడో కాలుతూ ఉండగా ఆ అమ్మాయి పక్కనే పెద్ద సైజులో ఉన్న బురద, పైగా బోనస్గా ఆ సైడ్కే స్పీడ్గా వస్తున్న కార్ని చూసి ధన్య కన్నింగా నవ్వుతుంది. ఆ కార్ ఆ అమ్మాయి పక్కకి రాగానే వెళ్ళి ఆ అమ్మాయిని అడ్డంగా ఆపి తన వెనక దాక్కుని ఉంటుంది ధన్య. పాపం ఆ అమ్మాయి మీద అంతా కూడా బురద పడటంతో చీయాక్ మమ్మ అని అనుకుంటూ ధన్యని చూడగానే ధన్య కన్ను కొట్టి ధ్రువ్ చేతిలో చెయ్యిని వేసి తన నర్సరీ లోపలికి తీసుకుని వెళ్తుంది. అది చూసి కాలు తన్ను కంటూ ఆ అమ్మాయి మమ్మ అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన ధ్రువ్ ధన్యని సీరియస్గా చూస్తాడు. అది చూసి ధన్య ఏడుపు ముఖంతో, మరి నన్నేం చేయమంటావు? ఇలా అందంగా పుట్టడం నీ తప్పు. అసలు నేను కదా ఇక్కడ కోప్పడాల్సింది అని కోపంగా వెళ్ళిపోతుంది లోపలికి. అది చూసి ధ్రువ్ అయోమయంగా, అవును ఇక్కడ తిట్టాల్సింది నేను కదా ఇది అనేసి పోతుందేంటి లోపలికి, ఇంట్లో చెప్తా దీని సంగతి ఇప్పుడు కాదు అని అనుకుంటూ ఇంటికి వెళతాడు. రాత్రి డిన్నర్ అప్పుడు కూడా ధ్రువ్ ఏం మాట్లాడకుండా తింటూ ఉంటాడు. ధన్యకి అది చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది. డిన్నర్ అయ్యాక ధ్రువ్ టీవీ చూస్తుంటే ధన్య ధ్రువ్ పక్కన కూర్చుని సారీ అంటుంది. అది చూసి ధ్రువ్ మాట్లాడకుండా ఉంటారు. అంత బెట్టు పనికిరాదు బావా. సరే ఏం చేయాలో చెప్పు. నీ కోపం పోవాలంటే చేస్తావా? ఏం చేయాలి? ధ్రువ్ అది విని ధన్య మీదకి వస్తుంటే ధన్య కళ్ళు మూసుకొని వెనక్కి జరుగుతూ ఏమనాలో కూడా తెలియదే తిక్కలదానా అని అనుకుంటూ ఉండగా చిన్న డౌట్ వచ్చి ఒక కన్ను తెరిచి చూస్తుంది. తననే విచిత్రంగా చూస్తూ ఉన్న ధ్రువ్ని చూసి, అంత వద్దు, నీ పక్కనే రిమోట్ ఉంది, అది తీసుకోవాలి అని వచ్చా అని అంటాడు నవ్వుని ఆపుకుంటూ. ధన్య ధ్రువ్ చేతిని ఊపేస్తూ, బావా మాట్లాడు ప్లీజ్. సరే గేమ్ ఆడదామా? మొత్తం 5 గేమ్స్ ఆడడం. అందులో నువ్వు 2 గెలిచినా నేను నీతో మాట్లాడతా, లేకపోతే లేదు అని అంటాడు. అదేంటి? సరే అయితే ఏ గేమ్ అయినా రెడీ నేను. సరే నీ ఇష్టం అని అంటూ టీవీకి కనెక్ట్ చేసి ఇద్దరు ఆడుతూ ఉంటారు. పాపం ధన్య కనీసం ధ్రువ్తో ఒక్క ఆట కూడా గెలవలేకపోయింది 5 ఆటల్లో కూడా. అది చూసి ధ్రువ్ నవ్వుతూ, బుడంకాయ్ ఓడిపోయాను అని ఒప్పుకో ఇక అని అంటుంటే, నేను ఒప్పుకోను, ఇంకో ఆట ఆడదాం, నాకు ఇక ఓపిక లేదు, నేను పడుకుంటాను లెగుస్తుంటే అది చూసి ధన్య కిందకి లాగేసి మర్యాదగా ఆడు. అరే ఎందుకు బుడంకాయ్ నీకు ఈ ఆట? నన్ను అలా పిలవకు. అంట మళ్ళీ అంట అని అంటుంటే దానికి కోపంగా ధన్య లేసి సోఫా ఎక్కేసి నుంచొని ధ్రువ్ చెవిని మెలిపెడుతూ, ఇంకోసారి అంటావా అలా? అనను, నొప్పి వస్తుందే వదులు అని అంటుంటే సరే అని వదులుతూ ఉండగా తేడాగా అనిపించి ధ్రువ్ని చూస్తుంది. ధ్రువ్ తెరదించి తన చెవిని రుద్దుకుంటూ ఉండగా ధన్య పైకి చూస్తుంది. మొత్తం గుండ్రంగా తిరుగుతున్నట్లు ఉండటం చూసి, బావా ఇల్లేంటి ఇలా తిరుగుతుంది అని అంటుంటే, ఏమంటున్నావే తెంగరి అని అంటూ తల ఎత్తుతుంటే ధన్య కళ్ళు తిరిగి పడిపోతుంటే పట్టుకుంటాడు కంగారుగా. ఎంత తట్టినా కూడా లెగట్లేదు అని కంగారుగా డాక్టర్కి కాల్ చేస్తాడు. డాక్టర్ వచ్చి ధన్యని చెక్ చేసి కొన్ని బలం టాబ్లెట్లు ఇచ్చి వెళ్ళిపోతాడు. ధన్య లేచేసరికి పక్కన ధ్రువ్ తననే చూస్తూ ఉండటం చూసి, ఏంటి బావా తల ఇంత భారంగా ఉంది, ఏమైంది నాకు అని అంటుంటే ధ్రువ్ నవ్వుతూ ధన్య ముఖాన్ని 2 చేతుల్లో తీసుకుని చూస్తాడు. అది చూసి ధన్య, ఏంటి బావా ఈరోజు అంత విచిత్రంగా ఉన్నానా, అలా చూస్తున్నావు అని అంటుంటే నవ్వుతూ నుదుటి మీద ముద్దు పెడతాడు. ఇంకోటి ఏదో అడుగుతుంటే ధ్రువ్ ధని జాగ్రత్తగా హక్ చేసుకుని, మనం ఇంకో 9 నెలలకి ఇంకో మినీ కప్ ఐస్ క్రీమ్ని కొనాలి ధన్య అని అంటాడు చెవి మీద ముద్దు పెడుతూ. అది విని అర్థం కాక, ఏమంటున్నావు బావా, మతేమై అని అంటూ ఉండగా అర్థమయ్యి దూరం జరిగి, నిజమా అని అంటుంది. ధ్రువ్ అవును అని తల ఊపుతుంటే ధన్య హ్యాపీగా ధ్రువ్ని హక్ చేసుకుని, బావా మనం ఇంకొన్ని నెలలు ఇక్కడే ఉందామా, నాకు ఇక్కడ నచ్చింది అని అంటుంటే, వద్దు ధను, నీకు జాగ్రత్త కావాలి అని
ఇంకా ఏదో అంటుంటే, నువ్వు నన్ను చూసుకోవా ఏంటి? మరి ఇంకా ఎందుకు అని అంటూ ఉండగా, ధ్రువ్ నీకు ఒక గిఫ్ట్. అవునా? ఏంటది? నేను నిన్ను ఎక్కడ చూశానో తెలుసా? అది చెప్పనా నీకు? నీకో నమస్కారం రా మొగడా, ఇప్పటికైనా నోరు విప్పావు. నేనింకా నువ్వు మన షష్ఠి పూర్తి రోజున చెప్తావేమో అని అనుకున్నా. అయినా ఎక్కడైనా కథ ముందే తెలుస్తుంది. కానీ ఇక్కడ మాత్రం నాకు పెళ్ళై ప్రెగ్నెంట్ అయ్యాక తెలుస్తుంది. ఏంటో ముందు చెప్పు. కదా ఈ ఐడియా ఏదో బాగుంది. అయితే షష్ఠి పూర్తప్పుడు చెప్తా. దానికి కోపంగా ధ్రువ్ చేతిని కొట్టి, నాకిప్పుడే తెలిసి తీరాలి అని అంటుంటే, సరే సరే గొడవ చేయకు. చంద్రగ్రహణం అని అందరూ భయపడుతూ ఇంట్లో ఉండిపోతుంటే, ధ్రువ్కి మాత్రం జై హెల్ప్తో ఇంట్లో నుండి గోడ దూకి ఒక ప్లేస్కి వెళ్ళి బైక్ మీద పడుకొని ఆకాశంని చూస్తూ, ఎంత బాగుంది, ఇంత అందంగా ఉన్న నిన్ను మాత్రం చూడడానికి అందరూ భయపడుతున్నారు. నేను ఎవరినైనా ప్రేమిస్తే ఇలాంటి టైంలోనే తనకి నా ప్రేమ గురించి చెప్తాను. అవును, అసలు ప్రేమిస్తానా? డౌటే అని అంటూ ఉండగా తన పక్కనే బండరాళ్ళ మధ్య నుండి మువ్వల సౌండ్ వస్తుంటే ధ్రువ్ ఎవరా అని చూస్తాడు. అక్కడ ఒక అమ్మాయి ఆకాశంలో ఉన్న చంద్రుణ్ణి చూస్తూ ఆనందంతో గంతులు వేస్తూ ఉంటుంది. మధ్యలో ఫ్లో కట్ చేసి ధన్య కోపంగా ధ్రువ్ కాలర్ పట్టుకొని, ఎవరు బావా ఆ అమ్మాయి? అంత అందంగా ఉందా? ఇప్పటికీ మర్చిపోలేదు? చెప్పు ఎవరు అని అంటుంటే, ఆ ఊపిడికి ధ్రువ్ ఊగిపోతూ, ఒసేయ్ ఆగవే, ఆ అమ్మాయి నువ్వేనే అని అంటాడు. దాంతో ధన్య షాక్గా ధ్రువ్ని వదిలేసి, ఏమంటున్నావు బావా, నేనా అని అంటుంటే, ధ్రువ్ తన ఫోన్ తీసుకుని ఒక ఫోటో చూపిస్తూ, ఇది చూడు అని అంటాడు. అది చూసి, ఇది ఇది నేనే, నీకెక్కడ దొరికింది ఈ ఫోటో అని అంటుంటే, మరి నేను అదే చెప్తుంది. నువ్వే ఆపేశావు ఫ్లోని. ఓహ్ సరే సరే, క్యారీ ఆన్. ఆ అమ్మాయి నవ్వుతూ కొన్ని మాటలు గట్టిగా అంటుంది. అరుస్తుంది అని అనడం బెస్ట్. అది విని ధ్రువ్ షాక్ అవుతాడు. ఎందుకంటే అచ్చగుద్దినట్టుగా తాను ఇందాక అన్న మాటలే ఆ అమ్మాయి అంటుంటే ధ్రువ్ షాకుగా ఆ అమ్మాయిని ఫేస్ని చూద్దామని చూస్తూ ఉంటాడు. కానీ కనిపించకపోవటంతో తన ఫోన్ తీసి ఆ అమ్మాయి వైపు చూస్తూ ఫేస్ చూడటానికి ట్రై చేస్తాడు. చివరికి ఆ అమ్మాయి వెనక్కి తిరిగేసరికి ధ్రువ్ ఆ అమ్మాయిని చూసి అట్రాక్ట్ అయ్యి ఏం చేస్తున్నాడో కూడా తనకే తెలియట్లేదు. ఆ టైంలోనే చెయ్యి అనుకోకుండా ఫోటో తీసేస్తుంది. ఆ అమ్మాయి అక్కడి నుండి గెంతుకుంటూ వెళ్ళిపోతుంది. తాను వెళ్ళాక కాసేపటికి లైన్లోకి వస్తాడు ధ్రువ్. తన ఫోన్ చూస్తుంటే అందులో అనుకోకుండా తీసిన కూడా అందంగా వచ్చాయి అవి. వాటిని చూస్తూ, నిన్ను ఖచ్చితంగా వెతికి పట్టుకుంటాను, చూస్తూ ఉండు. ఈ ధ్రువ్ ఫిక్స్ అయ్యాడు అని అనుకుంటూ తను కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. హోల్డ్ ఆన్. అబ్బా మళ్ళీ ఏంటిదను? అది కాదు బావా, ఆ రోజు నేను ఒక్కసారే వెళ్ళాను గ్రహణం చూద్దామని. ఆ రోజు హర్షి హెల్ప్ చేసింది. కొంపతీసి నీకు అది హర్షి చెప్పిందా? లేదు, హర్షి నాకింకో మాట చెప్పింది. ఏంటది? వెయిట్ అని
వెళ్ళి తను జాగ్రత్తగా దాచిన ఆ ఫ్రిడ్జ్ హైడ్ అండ్ సీక్ ఫోటోని తీసుకువచ్చి ధన్యకి ఇస్తాడు. అది చూసి ధన్య ముఖం మీద కొట్టుకొని ఆ హర్షి అని కోపంగా ఊగిపోతూ ఉండగా ధ్రువ్ వచ్చి సైడ్ హక్ చేసుకుని ధను ఆ ఫోటోలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అవును, ఆ పుట్టుమచ్చ అలానే ఉందా ఇంకా అని తేడాగా మాట్లాడుతుంటే ధన్య దూరంగా జరిగి నీకు ఇలా కాదు, రేపు నాకు కొడుకు పుట్టాక నీ సంగతి చెప్తా. కొడుకేంటి, నాకు కూతురే పుట్టేది. కాదు కొడుకు, కాదు కూతురు అని ఇద్దరూ వాదించుకుంటూ ఉండగా ధన్యకి ఒక డౌట్ వచ్చి అవునా బావా, నాకు ఒక డౌట్. ఏంటో అడుగు. నీకు రసూల్ గురించి ముందే తెలుసు కదా, మీ సార్ చెప్పే ముందే. అది అది నిజం చెప్పు బావా, నీకు తెలుసు కదా. నాకు తెలుసు. ఎలా? అది నాకు టీవీలో న్యూస్ పేపర్లలో ఏదో ఒకటి క్రైమ్ కనిపిస్తుంటే దానిని నా స్టైల్లో దాన్ని రీజన్ తెలుసుకుని ఫేక్ ఐడితో పోలీసులకు పంపేవాడిని. అలా అలా క్లూస్ ఎక్కువ అవుతూ ఉండగా కొన్ని వాటికి అయితే మెయిన్ పర్పస్ ఎవరో తెలియకుండా ఉండేది. అలాంటి వాటినే నువ్వు నా రూమ్ ఆ బోర్డు మీద చూసావు. నేను నీ కోసం వెళ్ళాక ముందు తెలిసింది అన్నిటికీ ఒక్కడే రీజన్, అదే రసూల్. వాటిని అన్నింటికి ప్రూఫ్లతో సహా కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఇద్దామని అనుకుంటూ ఉండగా అలా అలా సిచ్యువేషన్స్ వల్ల అటుగా వెళ్ళాను. అది జరిగింది. అమ్మా నాన్నలకి చెప్పావా? అత్తయ్య మావయ్యలకి లేదురా, నువ్వు లేసాక నీతోనే చెప్పిద్దామని ఆగాను. ఇదిగో అని ఫోన్ ఇస్తాడు. అది తీసుకుని ధన్య అందరితో మాట్లాడుతూ ఉంటుంది. తనని చూసి నవ్వుతూ బాల్కనీలో నుంచుని ఆకాశంని చూస్తూ ఉంటాడు. ఆ రోజు ధన్య కనుక నాకు దక్కలేదంటే నా దగ్గర ఉన్న ప్రూఫ్లతో ఈ గవర్నమెంట్ని రసూల్ లాంటి క్రిమినల్ని ఎవరిని వదిలేవాడినే కాదు. ఎందుకంటే నేను ఇండియాలోనే డేంజరస్ హ్యాకర్ని. నా నుండి ఎవరు తప్పించుకోలేరు. నా ధన్యని నా నుండి దూరం చేస్తే, ఎందుకంటే నా ధన్యే నా కోపాన్ని ఆనకట్టు. అదే లేకపోతే మొత్తం నాశనం చేసేవాడిని అని అనుకుంటూ ఉండగా తన డిజిటల్ వాచ్లో ఒక డివైస్ ఐపీ అడ్రస్ ఐడి చూపిస్తూ సక్సెస్ఫుల్లీ హ్యాక్డ్ అని వస్తూ ఉండటం చూసి చిన్నగా నవ్వుతాడు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.